నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. మనకి యూపీఎస్సీ ప్రిలిమినరీస్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్స్కి అందరూ విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు. మరి ఈ క్రమంలో మెయిన్స్ చాలా టఫ్గా ఉంటాయి యూపీఎస్సీలో అని మనం ఎక్కువగా వింటాము. మరి ఈ మెయిన్స్కి ఇప్పటి వరకు ప్రిపేర్ అయింది ఒక ఎత్తు అయితే, ఇక మీదట మెయిన్స్ ఎగ్జామ్ రాసే ముందు, అక్టోబర్లో మెయిన్స్ ఉంది, ఆ ఎగ్జామ్కి రాసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఉషా గారు, యూపీఎస్సీ ట్రైనర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో ఉషా గారు. హలో మేడం. ఉషా గారు, మనకి మెయిన్స్ అనేటప్పటికి అందరికీ ఇప్పుడు ప్రిలిమినరీ ఏంటి అంటే ఖచ్చితంగా మనకి ఏదో ఒక ఏబిసిడి ఇవి ఉంటాయి, చాయిసెస్ ఉంటాయి. కాబట్టి మనకి ఒకటి కొంత అవగాహన ఉంటుంది కాబట్టి ఈజీగా మనం చేసేయగలుగుతాం. ఎంత టఫ్గా ఉన్నా కొంచెం బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ప్రిలిమినరీకి చాలా ఈజీగా అయిపోతారు, బాగా టఫ్గా ప్రిపేర్ అయిన వాళ్ళైతే. మెయిన్స్కి వచ్చేసరికి కంప్లీట్గా మనకి ఎస్ఐ టైప్ ప్రతిదానికి కూడా మనం వివరిస్తూ దాని గురించి ఎస్టాబ్లిష్ చేస్తూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో దాన్ని చూస్తూ రాయాల్సి ఉంటుంది. అలాంటి మెయిన్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? సో యాక్చువల్లీ మీరు అన్నట్టు ప్రిలిమ్స్లో మీకు అక్కడే ఆన్సర్స్ ఉంటాయి, ఏబిసిడి ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి మీకు కొంత ఐడియా ఉన్నా కూడా ఎలిమినేషన్ చేసుకుంటూ రావచ్చు. బట్ ఈసారి వచ్చే ట్రెండ్స్ కూడా ఎలిమినేషన్ని తప్పించేటట్టు వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అని మనం ప్రిలిమ్స్ ఈజీ అని చెప్పడానికి కూడా లేదు. సో ఎంత అందుకే అన్నా నేను, ఎంత బాగా టఫ్ గా ప్రిపేర్ అయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఏంటి అంటే అక్కడ కూడా మనకి నెగటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి 100 క్వశ్చన్స్ కి 100 మనం అక్కడ బబుల్ చేయలేము ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఓన్లీ తెలిసిన వాటికి మాత్రమే నెగటివ్ మార్కింగ్ చూసుకొని మనం చేయాల్సి ఉంటుంది. సో ప్రిలిమ్స్ అనేది ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 10 to 12 lakhs అప్లికేషన్స్ వస్తాయి. సో వాళ్ళందరూ కాంపిటీటర్స్ అంటే కాదు, ఓన్లీ అందులో కూడా 5 to 6 lakhs మాత్రమే ఎగ్జామ్ రాస్తారు. మళ్ళీ ప్రతి ఒక్కరు 100% గా ప్రిపేర్ అయిన వాళ్ళు కాదు. సో అందులో మనకు కాంపిటీషన్ ఉండేది అరౌండ్ 50,000 to 70,000 స్టూడెంట్స్ మాత్రమే మనకు టఫ్ కాంపిటీటర్స్ అనమాట. సో వీళ్ళు మాత్రం మన కాంపిటీటర్స్ అనుకొని మనం ముందుకు వెళ్ళాలి. సో వన్స్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మీకు అరౌండ్ 3 months ఆఫ్ టైం ఉంటుంది. సో ప్రిలిమ్స్ ఎప్పుడు జరిగింది అంటే మేలో జరిగింది. సో ఇప్పుడు మనకు అక్టోబర్లో మెయిన్స్ ఉంది. సో మెయిన్స్ ఏంటి అంటే డిస్క్రిప్టివ్, మీకు ఎంత ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉందో మీరు అక్కడ చూపించాల్సిన అవసరం ఉంది. సో అలా అని మీరు వచ్చింది రాస్తారంటే కాదు. సో యూపీఎస్సీ ఏం అడిగిందో దానికి ఆన్సర్ రాయడమే ఈ మెయిన్స్ లో ఉన్న టెక్నిక్. ఒక క్వశ్చన్ కి మనం డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో ఆలోచించి రాయాల్సి ఉంటుంది. అంటే ఏదో క్వశ్చన్ కి మనం టెక్స్ట్ బుక్ లో వచ్చిన ఆన్సర్ కాకుండా దాన్ని ఎకనామికల్గా, బయలాజికల్గా, ఫిజికల్గా అండ్ మెంటల్గా వాట్ వి థింక్ అనే దాని గురించి కూడా మనం దానిలో ప్రొజెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్ కోర్స్. సో ఏంటి అంటే అసలు మనం వచ్చింది కాకుండా వాళ్ళు అడిగింది ఏంటో అర్థం చేసుకోవడానికి మనకి కీవర్డ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ప్రతి క్వశ్చన్లో అరౌండ్ మనకి ఒక్కొక్క క్వశ్చన్లో ఒక్కొక్క కీవర్డ్ ఇస్తారు. మొత్తం కలిపి అరౌండ్ 12 to 13 కీవర్డ్స్ ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే డిస్కస్, ఎక్స్ప్లెయిన్, ఎన్యూమరేట్, ఎనలైజ్, క్రిటికల్లీ ఎనలైజ్. సో అలా ఆ వర్డ్స్కి తగ్గట్టు మనం ఆన్సర్ని అక్కడే ఆ 7 minutesలో స్ట్రక్చర్ చేసి రాయాల్సి ఉంటుంది. సో మెయిన్స్ ఎందుకు కష్టం అంటే అక్కడ మనకు చాలా కంటెంట్ ఉంటుంది. మనం ఎన్సీఆర్టీస్ చదువుతాము, స్టాండర్డ్ బుక్స్ చదువుతాము, ఎవ్రీ డే మన కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉంటాము. సో ఈ ఎగ్జామ్కి ఏంటంటే మినిమం 1.5 to 2 years ఆఫ్ కరెంట్ అఫైర్స్ కంపల్సరీ అంటారు. సో మన దగ్గర ఆల్రెడీ బండిల్స్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. బట్ మనకి ఏంటంటే మెయిన్స్ వచ్చేసరికి 3 hours ఆఫ్ టైంలో మనకి 20 నుంచి 22 క్వశ్చన్స్ ఇస్తారు. సో అవి 15 markers అయి ఉండొచ్చు, 10 markers అయి ఉండొచ్చు. సో ఏంటి అంటే మళ్ళీ అక్కడ వర్డ్ లిమిట్ అనేది ఉంటుంది. 150 wordsలో రాయాలి, 200 wordsలో రాయాలి, 250 wordsలో రాయాలి. మనం ఒక టాపిక్ చదివితే ఏంటి అంటే ఎన్సీఆర్టీలో ఉన్న దాన్ని తీసుకుంటాము, స్టాండర్డ్ బుక్స్లో ఉన్న దాన్ని తీసుకుంటాము, దానికి యాడ్ ఆన్స్ కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి కూడా తీసుకుంటాము. బట్ ఈ కంటెంట్ మొత్తం కన్సైజ్ చేయడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అనమాట. అంటే ఏంటి అంటే కంప్లీట్గా ఒక లైబ్రరీని తీసుకెళ్ళి 7 minutesలో మనకున్న నాలెడ్జ్ ని అక్కడ గుమ్మరించాల్సి ఉంటుంది. అది కూడా ఆ ఇచ్చిన కీవర్డ్. డిస్కస్ అంటే మీకు చాలా లెవరేజ్ ఉంటుంది, ఏదైనా మీరు రాయొచ్చు సైడ్ హెడ్డింగ్స్ పెట్టేసి. కానీ అనలైజ్ వచ్చేసరికి అలా కాదు. ఆ స్టేట్మెంట్ నువ్వు అనలైజ్ చేసి బ్రేక్ డౌన్ చేసి మళ్ళీ ఆ పార్ట్స్ ని అడ్రస్ చేయడం. మళ్ళీ ఇంకొక టెక్నిక్ ఏంటి అంటే ఇక్కడ ఒక సింగిల్ క్వశ్చన్ ఉండదు, పక్క 2 to 3 questions మిక్స్ అయి ఉంటాయి. మళ్ళీ మార్క్స్ అలొకేషన్ కూడా ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్క సబ్ క్వశ్చన్ మీరు ఒక క్వశ్చన్ చెప్పారు కదా, ఇప్పుడు క్వశ్చన్ ప్యాటర్న్ గురించి. ఒక క్వశ్చన్ ఉండదు మనకి, 2-3 questions ఒక దాంట్లో. ఒక్క క్వశ్చన్ డిస్క్రైబ్ చేయగలరా?
ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు న్యూస్ పేపర్లు చూసుకున్నట్లయితే మనకి సెక్షువల్ అబ్యూస్ కానీ వైలెన్స్ కానీ వస్తుంది కదా. సో వీటికి రీజన్స్ ఏంటి, దానివల్ల ఉన్న ఛాలెంజెస్ ఏంటి, మనం ఎలాంటి మెషర్స్ తీసుకోవాలి, సో ఇలా 3 కలిపి ఒకటే క్వశ్చన్లో ఇచ్చేస్తారనమాట. ఓకే, ఒక సింగిల్ టాపిక్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మనం అక్కడ ప్రొజెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అక్కడ మీరు ఏం చేయాలి అంటే మీకున్న బేసిక్ నాలెడ్జ్తో పాటు కరెంట్ అఫైర్స్తో పాటు మళ్ళీ మీ యొక్క యాడ్ ఆన్స్, మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఎలాంటి మెషర్స్ రావచ్చు అవి కూడా అన్ని ఇంక్లూడ్ చేసి రాయాల్సి ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్. అండ్ దట్ టు మనకు ఒక ఆన్సర్ రాయడానికి 7 minutes ఆఫ్ టైం మాత్రమే ఉంటుంది. 150 words ఆన్సర్ రాయడానికి 7 minutes ఉంటుంది. ఆ 150 words ఏం రాయాలి అన్న దానికి మనకి 2 minutes టైం పోతుంది. అంటే మనం రాయడానికి ఒక 5 minutes టైం ఉంటుంది అంతే. ఎప్పుడైనా సరే కొన్ని స్టెప్స్ అనేది మనం ఫాలో చేయాలి. ఏంటి అంటే క్వశ్చన్ చదువుగా చూసాము, ఓకే నాకు ఇది వచ్చు రాసిస్తానని గబగబా రాయకుండా ఫస్ట్ అసలు డిమాండ్ ఏం అడుగుతుంది, అలా ఒక 2 to 3 times క్వశ్చన్ అనేది చదివిన తర్వాత ఆ క్వశ్చన్ అనేది ఒకటే క్వశ్చన్ ఉందా, 2 సబ్ క్వశ్చన్స్ ఉన్నాయా, 3 సబ్ క్వశ్చన్స్ ఉన్నాయా, 4 ఉన్నాయా అని చెప్పి మళ్ళీ పాయింట్అవుట్ చేసుకోవాలి. 1 2 3 అని నెంబరింగ్ వేసుకొని మళ్ళీ ఇంట్రొడక్షన్కి వచ్చేసరికి ఇంట్రొడక్షన్ మనం 3 waysలో రాయొచ్చు ఏ ఆన్సర్కైనా సరే. ఫస్ట్ వచ్చేసి మనం ఆ క్వశ్చన్లో ఉన్న కీవర్డ్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ ఈక్వాలిటీ ఆర్ ఎల్స్ మనకి ఎనీ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ గురించి అడుగుతున్నాడా, రైట్ టు ఈక్వాలిటీ, అలానే కీవర్డ్ తీసుకొని దానికి ఏమైనా డెఫినేషన్ రాయొచ్చు అయితే రాయొచ్చు డెఫినేషన్. ఓకే డెఫినేషన్ నేను రాయలేను అని అనుకుంటారు, అప్పుడు ఏంటంటే మనం కరెంట్ అఫైర్స్ రీసెంట్గా న్యూస్లో ఎందుకు ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి మోస్ట్లీ 80% ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రిడిక్ట్ చేయొచ్చు మెయిన్స్లో ఏమొస్తాయని. అబౌట్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఆన్ కరెంట్ అఫైర్స్ మాత్రమే ఉంటాయి. సో అది కరెంట్ అఫైర్స్ లో ఎందుకు ఉంది, దాని యొక్క రిలవెన్స్ రాయొచ్చు. లేకపోతే మనకి డేటా, రిపోర్ట్స్, ఇండిసెస్, సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ న్యూస్ లో ఉంటాయి కదా, అవి కూడా మనం ఇంట్రొడక్షన్ లో రాయొచ్చు. ఆ ఇంట్రొడక్షన్ ఎలా రాయాలి అంటే జస్ట్ 3 to 4 lines కంటే మించకూడదు. ఎందుకంటే మనకుంది ఆల్రెడీ వర్డ్ లిమిట్ ఉంది 150 words. సో ఇంట్రొడక్షన్ నువ్వు పెద్ద పేరా ఒక 10 to 15 lines రాసేస్తే బాడీలో రాయడానికి ఏం ఉండదు. అవును, ఓకే అందుకని 3 to 4 lines మీరు ఇంట్రొడక్షన్ రాస్తారు. రాసిన తర్వాత బాడీ, ఓకే బాడీ ఏంటి అంటే ముందు చెప్పాను కదా 1 2 3 4 నెంబరింగ్ వేసుకోవాలి, ఎన్ని సబ్ క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పి. మీరు బాడీలో ఏంటంటే బాడీ అని హెడ్డింగ్ పెట్టకుండా ఆ యొక్క సబ్ హెడ్డింగ్స్ మీరు యూజ్ చేసుకోవాలి. క్వశ్చన్లో ఉన్న సబ్ క్వశ్చన్స్లో ఏమున్నాయో ఆ హెడ్డింగ్స్ యూజ్ చేసుకొని ప్రతి సబ్ హెడ్డింగ్ కింద ఒక 4 to 5 points అడ్రస్ చేయాలి. ఓకే అండ్ ఇంకొకటి ఏంటి అంటే జనరల్గా రాయడం అసలు కుదరదు. ఏ పాయింట్ రాసినా కూడా దానికి సబ్స్టాన్షియేషన్ ఇవ్వాలి. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనందరికీ తెలుసు చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయి అని. అవును, అందరికి ఈవెన్ 10th class అబ్బాయికి కూడా తెలుసు. బట్ నువ్వెందుకు స్పెషల్, నీ ఆన్సర్ ఎందుకు యూనిక్గా ఉంటుంది అంటే దానికి సంబంధించిన రిపోర్ట్ ఏదైనా ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్ అంటున్నారు, NCRB రిపోర్ట్ రాయొచ్చు అక్కడ. ఓకే అలా మనం సబ్స్టాన్షియేషన్ చేయడానికి మన దగ్గర ఉన్న డేటా కరెంట్ అఫైర్స్ లో అవి ఎగ్జాంపుల్స్ గా రాసుకుంటాం. అదే మీరు చెప్తూ ఉంటే చాలా ఈజీగా ఉంది, కానీ ప్రిపరేషన్ లోనే ఉంటుంది మొత్తం. అదంతా ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడే మనం ఈ రకంగా చదువుతున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రతి ఒక్క సబ్ క్వశ్చన్ ని అడ్రస్ చేయాలి. ఎందుకంటే మార్క్స్ ప్రతి ఒక్క సబ్ క్వశ్చన్ కి అలాట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ అక్కడ 3 questions ఇస్తే నేను 2కి రాసాను అంటే 3rd దానికి అలాట్ చేసే మార్క్స్ అన్ని పోతాయి. అండ్ మెయిన్స్ లో ఏంటంటే హాఫ్ మార్క్ ఎలా గెయిన్ చేయాలి అది చాలా ఇంపార్టెంట్. మనం మిగతా ఆస్పిరెంట్స్ కంటే ఒక్కొక్క హాఫ్ మార్క్ ప్రతి ఒక్క క్వశ్చన్లో వస్తే మీకు చూసుకున్నట్లయితే 20 questions ఉంటాయని చెప్పాను. 20 into half 10 marks. మిగతా వాళ్ళతో పోలిస్తే 10 marks ఎక్కువ వస్తాయి. ఆ 10 marks మీ ర్యాంక్ ఎక్కడో ఉంటుంది. అవును, మీకు అలాట్ చేసే క్యాటర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ 10 marks. అందుకే ఎవ్రీ పాయింట్ మార్క్ కూడా మనకి ఇంపార్టెంట్, నాట్ ఆఫ్ మార్క్, ఎవ్రీ పాయింట్, నాట్ 1 mark కూడా మనకి ఇంపార్టెంట్. అయితే దీనికి మనకి ప్రిపరేషన్ అనేది ఉండాలి. అవును, సో ఈ ప్రిపరేషన్ కి మనం ఎలాంటి, ఇప్పుడు మనం NCERT, కరెంట్ అఫైర్స్ తర్వాత డిఫరెంట్ బుక్స్ మనం రిఫర్ చేస్తాము, కానీ అక్కడ ఎగ్జామ్ దగ్గర పెట్టడానికి ఆ ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా గైడ్ ఒక ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. వీళ్ళ ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలంటారు? కొంతమంది ఏమొచ్చి నేను 16 hours చదివాను, నేను 18 hours చదివాను అని చెప్పి చెప్తారు. కాకపోతే ఆ ప్రిపరేషన్ మనం డైలీ 1 hour చదివినా కూడా కాన్సన్ట్రేట్ గా ప్రిపేర్డ్ గా మనం దేనికి చదువుతున్నాము అనే దాని మీద టార్గెట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఆ ప్రిపరేషన్ ఎలా ఉండాలంట? సో మీరు అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను.
ఏంటంటే మీ అందరికీ తెలుసు ఆర్ట్ అండ్ కల్చర్ అని ఉంటుంది మన హిస్టరీలో అని. అంటే మన ప్రీ హిస్టారిక్ టైమ్స్లో ఉన్న ఆర్ట్ కల్చర్ ఎలా ఉంది అని చెప్పి ఏన్షియంట్లో చదువుతాం, మెడివల్ చదువుతాం, మోడర్న్ చదువుతాం, ప్రెసెంట్ మన టైమ్స్లో ఎలా ఉంది అని చదువుతాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు పాటరీ ఐడియా ఉంటుంది. సో ఐవీసీ కంటే ముందు కూడా మనకు పాటరీ ఉంది. యాక్చువల్లీ మనకి మట్టి పాత్రలు వచ్చిన తర్వాతే మనం మినరల్స్ యూస్ చేసుకొని మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ మట్టి పాత్రలతోనే తిన్నాం మనం. సో ఇప్పుడు మనకి ఆర్ట్ అండ్ కల్చర్కి ఒక బుక్ ఉంటుంది, స్టాండర్డ్ బుక్ అని, నితిన్ సింగ్ అని. సో ఆ బుక్లో ఎలా ఉంటుంది అంటే ఏ టైంలో ఏ పాటరీ ఉంది దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది. కానీ మీకు ఇక్కడ మెయిన్స్ క్వశ్చన్ వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే ఎవల్యూషన్ ఆఫ్ పాటరీ ఎలా జరిగింది అంటే మనకి అగ్రికల్చర్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మనకి ఎక్సెస్ ప్రొడక్షన్ ఉన్నది కాబట్టి మనం కొంచెం స్టోర్ చేసుకోవాలి. కాబట్టి అప్పటి నుంచి మనం పాటరీ అనేది డెవలప్మెంట్ అయింది. అది వచ్చేసరికి ఏంటంటే నియోలిథిక్ పీరియడ్. దాని తర్వాత ఐవీసీ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దాని తర్వాత మౌర్యన్స్, పోస్ట్ మౌర్యన్స్. ఒక్కొక్క పీరియడ్ యొక్క పాటరీ చూసుకున్నట్లయితే చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. అవును, ఇక్కడ యూపీఎస్లో మెయిన్స్లో క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే ఎవల్యూషన్ ఆఫ్ పాటరీ. ఆ పాటరీ ఆ సర్టన్ పీరియడ్ చూస్తే మీకు ఏం అర్థమవుతుంది, ఆ టైంలో ఉన్న సోషల్ కల్చర్ ఏంటి, టెక్నాలజికల్ ఏంటి, వాళ్ళు ఎలా యూజ్ చేసి ఉండొచ్చు అని కూడా క్వశ్చన్ అడుగుతారు. అది కూడా డిఫరెంట్ ఇటు మౌర్యాస్ ఆర్ పోస్ట్ మౌర్యాస్ అడగచ్చు, లేదంటే ఏదైనా టైంలో అడగచ్చు. ఆ క్వశ్చన్ లో మనకి ఏముంది అనేది మనకి కంప్లీట్ గా దాని గురించి కంప్లీట్ గా మనకి ఆ హిస్టరీ తెలిస్తేనే మనం రాయగలం అక్కడ. ఇప్పుడు ప్రెసెంట్ రిలవెన్స్ ఏంటి అలా. సో ఆ పాయింట్స్ అన్ని మీకు ఆ స్టాటిక్ బుక్ లో ఉండవు ఫర్ షూర్. ఆ స్టాటిక్ బుక్ లో ఏముంది అంటే జస్ట్ మన డీటెయిల్స్ మాత్రమే తెలుస్తాయి, కానీ ఈ సొసైటీ, ఈ కల్చర్, ఈ టెక్నాలజీ అవంతా మనకి ఎక్కడ ఉండదు. అది ఏంటంటే బియాండ్ బుక్ మీరు థింక్ చేయాలి. అదే అనమాట యూపీఎస్సీ యొక్క డిమాండ్. అసలు యూపీఎస్సీ డిమాండ్ తెలియకుండా ఓన్లీ బుక్స్ చదివి రాస్తాను అంటే ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ వే అనమాట. సో చాలా మంది చేసే మిస్టేక్ అదే. మెయిన్స్ ఎందుకు క్లియర్ చేయలేకపోతున్నారు అంటే యూపీఎస్సీకి అసలు ఏం కావాలో అది చదవలేకపోతున్నారు, దాని బియాండ్ ఏంటి ఆలోచించలేకపోతున్నారు. సో దీనికి ప్రాబ్లం ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అని కూడా నేను చెప్తాను. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ రోట్ లెర్నింగ్ ఉంటుంది. అవును, బ్యాక్ సైడ్ ఉన్న క్వశ్చన్ చదువుకుంటే అవే బై హ్యాట్ చేసి రాసేస్తాము. బట్ యూపీఎస్సీ అలా అడగట్లేదు. సో మనం ఇలా అలవాటు అయి ఉన్నాం కాబట్టి మెయిన్స్ అనేది చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారు. ఓకే, ప్రిపరేషన్ అయ్యి ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేసే ముందు స్టూడెంట్ ఏ ఆస్పెక్ట్స్లో ఆలోచించి ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుందండి? ఓకే, సో ఫస్ట్ వచ్చేసి కన్సెప్చువల్ క్లారిటీ. ఆ కాన్సెప్ట్ గురించి ప్రతి ఒక్కటి అన్ని డైమెన్షన్ 360 డైమెన్షన్ తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్గా చెప్పాలి అంటే ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ అని అంటున్నాం మనం. సో న్యూస్లో మొత్తం అదే ఉంది, జెండర్ బేస్డ్ వైలెన్స్ జరుగుతుంది, జెండర్ ఈక్వాలిటీ కావాలి అని. సో జెండర్ ఈక్వాలిటీకి ఉన్న రూట్స్ ఏంటి, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? వేదిక్ పీరియడ్లో స్టార్ట్ అయింది. సో ఐవీసీ పీరియడ్ లో ఉమెన్ కి కూడా బాగానే ఈక్వల్ స్టేటస్ ఇచ్చారు. స్టేటస్ కాదు, అప్పుడు ఉమెనే ఎక్కువ రైజింగ్ గా ఉండేవారు. బట్ లేటర్ వేదిక్ వచ్చిన తర్వాతనే ఉమెన్ యొక్క డామినెన్స్ తగ్గి మేల్ డామినెన్స్ పెరిగింది. అవును, దాని వల్లనే ఇప్పుడు మనకి పేట్రియార్కల్ సొసైటీ అని అంటున్నాము. కానీ ఇప్పటికీ ఇండియాలో కొన్ని ట్రైబ్స్ లో మేట్రియార్కల్ సొసైటీ ఉంది. అవును, ఓకే, ఎందుకు ఇలా మారింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్స్ ఏంటి దాని బియాండ్? అదే కాకుండా జెండర్ ఇన్ఈక్వాలిటీ జరగడానికి కాజెస్ ఏంటి? ఎందుకు ఉమెన్ డిపెండెంట్ గా మారిపోయారు మెన్ మీద? అదే కాకుండా ఎకనామికల్ గా కూడా ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ వల్ల ఏమేమి ఇంపాక్ట్ ఉంటుంది? అండ్ అదే కాకుండా మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూసుకున్నట్లయితే వేరే కంట్రీస్ తో ఎలా ఉంది, ఉమెన్ పొజిషన్ ఎలా ఉంది? ఓకే, కొన్ని కంట్రీస్ లో ఏంటంటే ఉమెన్ పొజిషన్ డామినెంట్ కనిపిస్తుంది, కొన్ని కంట్రీస్ లో తక్కువ ఉంటుంది. ఆ కంట్రీస్ ఏంటి? అండ్ ఎస్పెషలీ మన ఇండియా అనేది డిఫరెంట్ కంట్రీస్ తో బౌండరీ షేర్ చేసుకుంటుంది, లైక్ పాకిస్తాన్, చైనా, భూటాన్, నేపాల్, మయన్మార్. సో ఆ కంట్రీస్ లో ఎలా ఉంది? అవన్నీ ప్రతి ఒక్కటి 360 degrees లో ఆలోచించడం స్టార్ట్ చేసినప్పుడు అది కరెక్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ నేను అంటాను. ఓకే, ఒక థింగ్ ని మనం 360 degrees లో దాన్ని చుట్టూ ఏమున్నాయనేది అనలైజ్ చేయాలి. ఆన్సరింగ్ ఇప్పుడు నాకు ఎవ్రీథింగ్ ఐ నో. ఓకే, నాకు ఇప్పుడు మీరు చెప్పారు పాటరీ గురించి, నాకు సివిలైజేషన్ దగ్గర నుంచి నాకు అసలు పాట్ ఎలా కనుగొనబడిన దగ్గర నుంచి నాకు పాట్ హిస్టరీ అంతా తెలుసు. ఎందుకు కనుగొనబడింది, ఎలా కనుగొనబడింది, ఎప్పుడు కనుగొనబడింది అన్నీ నాకు తెలుసు. ఆ పాటరీ ఎందుకు ఎవల్యూషన్ చెందిందో కూడా నాకు తెలుసు. సో ఆ ఆన్సర్ని నేను ప్రొజెక్ట్ చేయాలి అంటే ఏమైనా చాలామంది చెప్తూ ఉంటారు ఎగ్జామ్ ఆన్సర్ రాయటంలో కూడా నీ నేర్పరితనం చూపించాలి అని చెప్పి. ఇందులో విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే
ఏ క్వశ్చన్ అయినా సరే ఫస్ట్ కీవర్డ్ ఐడెంటిఫై చేసి ఆ కీవర్డ్కి రిలవెంట్గా మనం ఇంట్రడక్షన్ రాయాలి. రాసిన తర్వాత బాడీలో ఏంటంటే ఎన్ని డైమెన్షన్స్ రాయగలిగితే అన్ని డైమెన్షన్స్ రాయాలి. లైక్ పొలిటికల్ డైమెన్షన్స్, హిస్టరికల్ డైమెన్షన్స్, నెక్స్ట్ ఎన్వైర్మెంటల్ డైమెన్షన్స్, ఎకానమికల్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సో ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్ రాసేసి అదే కాకుండా మనం ప్రెజెంటేషన్ మీద ఫోకస్ చేయాలి. ఓకే. ప్రెజెంటేషన్ అంటే మీరు అక్కడ మ్యాప్స్ యూస్ చేయాలి 100%. ఇప్పుడు నేను పాటరీ అని చెప్పాను అనుకోండి, సో ఐవీసీ ఎక్కడుంది, ఐవీస్లో ఉన్న రెడ్ వేర్ అంటాము. సో అలాగే మౌర్యన్లో వచ్చేసరికి నార్త్ పాలిష్డ్ వేర్ వచ్చేస్తుంది. అవన్నీ లొకేషన్స్తో మనం రీప్రజెంట్ చేసినట్లయితే ఎగ్జాక్ట్లీ మనకి 1 మార్క్ ఎక్కువ వస్తుంది. ఓకే. అదే కాకుండా మళ్ళీ ఎగ్జాంపుల్స్ ఏ రీజన్లో ఎలాంటి టైప్ ఆఫ్ పాటరీ వాడారు. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ వెస్టర్న్ ఇండియా, సెంట్రల్ ఇండియా, సదరన్ ఇండియా, నార్త్ ఈస్టర్న్. అదే కాకుండా మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాటరీస్ ఉన్నాయి. ఏ టైప్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ యొక్క పాటరీస్ యొక్క రెలవెన్స్ ఏంటి, దేనికి యూజ్ చేశారు. అండ్ ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఐవీసీ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకి పర్ఫోరేటెడ్ పాటరీ అని ఉంటుంది. పర్ఫోరేటెడ్ పాటరీ అంటే ఏంటి అంటే మనం వైన్ యూజ్ చేసినప్పుడు అంటే తయారు చేసేటప్పుడు ఏంటంటే సపరేషన్కి యూజ్ చేస్తాము. సో అలా అది ఎందుకు యూజ్ చేశారు అంటే మనకు అది చూడడం వల్ల ఏంటంటే అక్కడ వైన్ యూజ్ చేశారని తెలుస్తుంది. అలా చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ని కూడా వదిలిపెట్టకుండా క్లియర్గా చూసుకోవాలన్నమాట. ఓకే. ఇదంతా సాధ్యం కాదు కదండి 5 minutesలో 150 words. అది నేను అడుగుతుంది అది. రాసుకునేటప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. 150 words అంటే టోటల్ హిస్టరీని 150 wordsలో కుదించి రాయటం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్, ఇట్స్ అ డిఫికల్ట్ టాస్క్. రాసేటప్పుడు ఎలా ఏంటి అంటే ముందు నుంచే మనకు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎస్, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చాలా మంది అంటారు సగం సిలబస్ అయిన తర్వాత స్టార్ట్ చేయండి, ఎన్సీఆర్టీ అయినాక స్టార్ట్ చేయండి, లేకపోతే స్టాండర్డ్ బుక్స్ అయినాక స్టార్ట్ చేయండి అని. నేను అలా అన్ను. ఎప్పుడైతే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో ఆ రోజు నుంచి మీరు స్టార్ట్ చేయండి అంటాను. ఈవెన్ ఎన్సీఆర్టీ చదివినా కూడా ఏంటి అంటే మనకి ఎవ్రీ చాప్టర్ బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్సీఆర్టీలో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే రైట్ ఆన్సర్ ఇన్ 50 words, 25 words, 100 words అనే ఇస్తారు. సో ఆ టాపిక్స్ తీసుకొని మీరు ఆన్సర్ రైటింగ్ అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఏంటంటే మీకు ఐడియా అనేది వస్తుంది. అది కూడా టెక్స్ట్ బుక్ ఆన్సర్ కాకుండా మీకు నచ్చిన విధంగా మీ ఐడియాలజీని ఉపయోగిస్తూ రాయాల్సి ఉంటుంది. అవును. యా. సో ప్రిపరేషన్ అయిపోయింది, ఆన్సరింగ్ కూడా తెలుసాం. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనకి మెయిన్స్కి వచ్చేసరికి మనకి సబ్జెక్ట్ కూడా ఒక చాయిస్ తీసుకునే సబ్జెక్ట్ ఉంటుంది. ఈ సబ్జెక్ట్ ఎంచుకోవటంలో కూడాను ఆస్పిరెంట్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్ చాయిస్ ఎలా తీసుకోవాలంటారు? సో మీరు ఏదైనా క్వశ్చన్కి ఎగ్జాక్ట్గా ఆన్సర్ చెప్పాలి అంటే మీరు యూపీఎస్సీ క్లియర్ చేయాలంటే 4 subjects అనేది మీ డిసైడ్ చేస్తుంది అనమాట. మీ ర్యాంక్ని అయినా సరే, మీకు వచ్చే క్యాడర్ని అయినా సరే. ఫస్ట్ వచ్చేసి ఎస్ఏ, సెకండ్ వచ్చేసి జిఎస్ పేపర్ 4 ఎథిక్స్ అంటాము. అండ్ నెక్స్ట్ 2 వచ్చేసి మీరు అన్నట్టు ఆప్షనల్ పేపర్. ఎందుకంటే 500 మార్క్స్ ఉంటాయి అక్కడ. సో ఆప్షనల్ డిసైడ్ చేసుకోవాలి అంటే మనకు కొంచెం క్రైటీరియా అనేది ఉంటుంది. ఏంటి అంటే మన జిఎస్ సబ్జెక్ట్స్తో ఎంతవరకు ఓవర్లాప్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ప్రాపర్గా మనకి క్లాసెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయా లేదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టడీ మెటీరియల్. స్టడీ మెటీరియల్ లేకుండా ఉంటే సెలెక్ట్ చేసుకొని క్లాసెస్ విన్న తర్వాత కూడా మనం ప్రిపేర్ అవ్వలేము. ఓకే. సో దానికోసం స్టడీ మెటీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ మెంటార్ ఉన్నారా లేదా. ఈ 4 వీటి మీద మీరు డిసైడ్ చేసుకోవాలి. అండ్ ఈవెన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈవెన్ సక్సెస్ రేట్ ఎంత ఉంది అది కూడా చూసుకోవాల్సిందే. ఓకే. సో ఈ 4 బేస్ చేసుకొని మనం ఆప్షనల్ సబ్జెక్ట్ని డిసైడ్ చేసుకుంటాము. డిసైడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే దాని మీద ఎక్స్టెన్సివ్గా ప్రాక్టీస్ అనేది చేయాలి. ఎస్పెషల్లీ లాస్ట్ 5 years పేపర్స్ తీసుకొని లాస్ట్ నుంచి తీసుకొని ప్రతి ఒక్క ఆన్సర్కి అట్లీస్ట్ 3 to 4 times రాస్తున్నట్లయితే మీకు ఫర్ షూర్ 280 మార్క్స్ అయితే వస్తాయి 500కి. ఆ 280 మార్క్స్ని కాస్త 320, 330 వరకు తీసుకెళ్ళాలి అంటే యాడ్ ఆన్స్, రిపోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఎగ్జాంపుల్స్. ఓకే. ఇప్పటి వరకు మ్యాక్సిమం మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళంతా కూడా మ్యాక్సిమం సిలబస్ కంప్లీట్ చేసే ఉంటారు. వాళ్ళది చేసే ఉంటారు. ఎందుకంటే ప్రిలిమినరీ రాశారు అంటేనే 100% వాళ్ళ ప్రిపరేషన్ అనేది అప్పటికే కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి మెయిన్స్కి వచ్చేసరికి రివిజన్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు రివిజన్ చేసేటప్పుడు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు రివిజన్ చేసేటప్పుడు వాళ్ళు ఆ రివిజన్ పార్ట్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి అంటారు? ఓకే. సో రివిజన్ పార్ట్ అంటే ఎప్పుడైతే వాళ్ళు డిసైడ్ అయ్యి ఎప్పుడైతే క్లాసెస్కి వెళ్తారో
సో వాళ్ళకు రన్నింగ్ నోట్స్ అని రాస్తూ ఉంటారు క్లాసెస్ జరుగుతూ ఉంటే. సో మేమేం చెప్తాము అంటే, సో ప్రతి బుక్కి అట్లీస్ట్ లాస్ట్కు 3-4 పేపర్స్ వదిలేయండి, రాయకండి. ఆ 3-4 పేపర్స్లో ఏంటంటే కరెంట్ అఫైర్స్లో ఏ టాపిక్స్ ఉన్నాయో అవి రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ అనుకోండి, ఇప్పుడు ఏంటి రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ చాలా ఇచ్చేసింది. సో ఆ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ అన్ని రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ అనుకోండి, ల్యాండ్ స్లైడ్స్ రీసెంట్గా కేరళలో జరిగాయి, వేనాడులో. సో ల్యాండ్ స్లైడ్స్ ఎక్కడ జరిగాయి, క్లౌడ్ బస్ట్ ఎక్కడ జరిగాయి, అవన్నీ జాగ్రఫికల్ కాన్సెప్ట్స్ అన్ని జాగ్రఫీ బుక్లో వెనకాల రాసుకోండి. అండ్ మీరు ఇంకోటి ఏంటి అంటే, మీరు క్లాసెస్ అయిపోయిన తర్వాత రివిజన్కి కూర్చొని మీరు ఎన్సీఆర్టీ స్టాండర్డ్ బుక్స్ చదువుకుంటారు కదా, అప్పుడు ఏంటంటే మీరు షార్ట్ నోట్స్ అనేది చేసుకుంటారు. ఆ షార్ట్ నోట్స్ ఎలా చేసుకోవాలంటే మైండ్ మ్యాప్స్ రూపంలో చేసుకోవాలి. అండ్ జిఎస్ పేపర్ 1లో మనకి వివిధ సబ్జెక్ట్స్ ఉంటాయి. హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, సొసైటీ ఉంటుంది. ఒక చిన్న 200 పేజెస్ నోట్స్ పెట్టుకొని ప్రతి ఒక్క సబ్జెక్ట్, ప్రతి ఒక్క టాపిక్ ఆ 200 నోట్బుక్లో మీకు మైండ్ మ్యాప్స్ ఫిట్ అయ్యేలాగా నోట్స్ చేసుకున్నారనుకోండి, సో ఎగ్జామ్ ముందు రివిజన్కి చాలా ఈజీగా ఉంటుంది. అప్పుడు ఎగ్జామ్ ముందు మనం ప్రతి ఒక్క స్టాండర్డ్ బుక్ లేకపోతే మన క్లాస్ నోట్స్ ఎన్సీఆర్టీ బుక్స్ తిప్పడానికి అంత టైం ఉండదు. అవును. అండ్ ఈవెన్ ఎగ్జామ్కి మధ్యలో మనకి అరౌండ్ కొంచెం బ్రేక్ అయితే దొరుకుతుంది లంచ్ చేసిన తర్వాత కూడా. ఆ టైంలో మన దగ్గర స్పెసిఫైడ్ నోట్స్, GS2 పేపర్ మొత్తం ఒకటే నోట్స్లో, GS1 మొత్తం ఒకటి, GS3 మొత్తం ఒకటి ఉంటే ఈజీగా మనం తిప్పేయడానికి ఉంటుంది. ఆ నోట్స్లో కూడా ఏంటి అంటే లాస్ట్ పేపర్స్లో ఓన్లీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన టాపిక్స్ మాత్రమే రాసుకునేలాగా మీరు డిజైన్ చేసుకోవాలి ముందే. ఓకే, బుక్ కూడా మన డిజైన్ అనేది డే 1 నుంచి ఉండాలి. ప్రిపరేషన్ కి కానీ రివిజన్ కి కానీ మనం ఎప్పుడైనా బుక్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం ఎగ్జామ్ నెక్స్ట్ డే ఉన్నట్టే ప్రిపేర్ చేసుకోవాలి దాన్ని. సో అలా మీరు యాడ్ ఆన్స్ చేసుకుంటా ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మీ ఆన్సర్కి వేరే వాళ్ళ ఆన్సర్కి చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది, అక్కడే మీకు చాలా తేడా వస్తుంది. ఓకే, ప్రొజెక్షన్ ఆఫ్ ఆన్సర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ బుక్లో నోట్స్ ఎలా చేసుకుంటారు అంటే జస్ట్ ఓన్లీ కీ పాయింట్స్ మాత్రమే, ప్లస్ డయాగ్రామ్స్, మ్యాప్స్, ఏమైనా యాడ్ ఆన్స్ ఉంటాయి, అంతవరకే ఉండాలి. సో అలా నోట్స్ చేయడానికి ఏంటంటే మన దగ్గర కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే తప్ప ఆ నోట్స్ మనం ప్రిపేర్ చేయలేము. సో వన్స్ మీరు అది చేశారంటే ఫర్ షూర్ మీరు యూపీఎస్సీ క్లియర్ చేసినట్లే. ఓకే ఓకే ఉషా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.